వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బాబిన్ కేస్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తానండి. వర్క్ వచ్చేసి మనం ఇక్కడ వర్క్ వేసాము. ఇది ఫ్రేమ్లో ఉన్నప్పుడు వర్క్ ఈ విధంగా బాబిన్ థ్రెడ్ అనేది వైట్ కలర్ థ్రెడ్ చూపిస్తాను. ఇది వైట్ కలర్ థ్రెడ్. ఈ థ్రెడ్ అనేది పైకి వచ్చింది. ఈ విధంగా పైకి రావడం వల్ల నార్మల్గా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే బాబిన్ కేస్ ప్రాబ్లమా లేకపోతే ఇది ప్రాబ్లమా లేకపోతే ఒక్కోసారి యూజ్ అండ్ థ్రెడ్ వాడేవాళ్ళు థ్రెడ్ ప్రాబ్లం అందుకే అలా వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. దీనికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ విధంగా అయితే బాబిన్ కేస్లోకి బాబిన్ ఎక్కిస్తామో ఇక్కడ ఒక పెద్ద స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ జనరల్గా మనం మూమెంట్ అనేది ఇట్లా లాగి చూడాలి. ఇది నాకైతే లూజ్గా కనిపిస్తుంది. ఇట్లా లూజ్గా కనిపించినా మరీ టైట్గా కనిపించినా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇది అడ్జస్ట్ చేయాలంటే ఇది లూజ్ ఉంది, దీన్ని కొంచెం అనేది టైట్ చేయాలి. ఇక్కడ స్క్రూ ఉంది కదా, పెద్ద స్క్రూ, చిన్నదాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. పెద్ద స్క్రూ, ఈ పెద్ద స్క్రూని కొంచెం టైట్ చేసుకోవాలి. ఓకే, కొంచెమే చేసుకుంటున్నానండి ఇక్కడ. ఓకే, ఇది కొంచెం లావు ఉంది, ఇరకట్లేదు. సో ఇది ఫింగర్ పెట్టాను. ఇది ఫస్ట్ ఈ పొజిషన్లో ఉంది, అడ్డంలో ఉంది. కొంచెమే తిప్పాను, అడ్డంది కాస్త నిలువుగా పెట్టేలాగా తిప్పాను. తిప్పిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి డైరెక్ట్గా మిషన్లో పెట్టేసి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టెన్షన్ ఉంది కదా, బాబిన్ థ్రెడ్ పైకి రావడం అదనేది రాదు. మనం వర్క్ ఎలా అయితే స్టార్ట్ చేసుకుంటామో అలాగే ఇది తీసుకెళ్ళి యాజ్ యూజువల్గా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది టైట్ చేయమన్నానని చెప్పేసి ఎక్కువగా టైట్ చేయొద్దు. ఎక్కువ టైట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ బాబిన్ థ్రెడ్ ఇంకా టైట్ అవుతుంది, క్లాత్ అనేది చిక్కు పడేసి డ్యామేజ్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఇలాంటి విషయాలు తెలియదు కదండి. కాబట్టి ఇలాంటి చిన్న విషయాల్ని చూసుకొని ఐడెంటిఫై చేసుకొని సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.